తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో అదేవిధంగా పీడీఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి చట్టసభలో చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ఉన్నటువంటి షాపులని అదేవిధంగా ఉన్నటువంటి విద్యా సంస్థలను ఈరోజు బంద్ చేయడం జరిగింది. ప్రధానంగా మేము పీటీఎస్గా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు ఈరోజు బీసీ బంద్ అనగానే ముసుగులు వేసుకొని మేము కూడా బీసీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారంటే కొన్ని పార్టీలకు సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, మీకు ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మరి బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టి దానికి ఎందుకు అడ్డుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఒకసారి నేను ఈ పార్టీలకు అడుగుతా ఉన్నాను. కాబట్టి దీనిపైన రాజకీయం చేయకుండా వారికి ఖచ్చితమైన న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని పరిష్కారం చేసే విధంగా అన్ని పార్టీలు కృషి చేయాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీ ఏదైతే బీసీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీసీ బిడ్డలు కూడా ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. దానికి కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం ఖచ్చితంగా మద్దతు ఇస్తూ రేపు జరిగేటువంటి ఉద్యమాన్ని కూడా తను నెమరేసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా మీ ముసుగులు తీసేసి రాజకీయాలను ముసుగు తీసేసి ఈరోజు బీసీ బిడ్డల కోసం వారికి రావాల్సిన న్యాయమైన డిమాండ్ కోసం అందరూ పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఏదైతే బంధుకు సహకరించినటువంటి యజమాన్యాలకు, విద్యా సంస్థలకు, ప్రిన్సిపల్లకు, అదేవిధంగా షాప్ యజమాన్యాలకు కూడా మేము ప్రత్యేకంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ తరఫున అభినందన తెలియజేస్తూ ఇట్లాంటి ఏదైతే మోటివేషన్ ఇట్లాంటి మూటిని మనం అందరం ఈ ప్రభుత్వాలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అయితేనే ఈ ప్రభుత్వాలకు కాస్త భయం అనేది ఉంటుందని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఈ రోజు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలు బీసీ 42% రిజర్వేషన్ కోసం ఇచ్చినటువంటి తెలంగాణ బంద్ను విజయవంతంగా ఆర్మూర్ ప్రాంతంలో నిర్వహించడం, దీనికి ఈ బంద్కు మద్దతుగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ మద్దతు ప్రకటించి ఈరోజు ఆర్మూర్లో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ కళాశాల పాఠశాలలు బంద్ చేస్తాం. మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ బిడ్డలు రాజకీయ పరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అనేకంగా నష్టపోయి ఉన్నారు. బీసీలు మేమెంతో మాకంటేనే హక్కులు కావాలి, మాకంట రిజర్వేషన్ కావాలనే నినాదంతో ఇలా బీసీల్లో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పావులెక్క వాడుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నిందలేసుకోవడానికి తప్ప బీసీ ప్రజలకు ఒరిగిందేం లేదు. 42% బిల్లుని ప్రవేశపెట్టాలి, గవర్నర్ ఆమోదించాలి. రానున్న స్థానిక సంస్థల్లోనే మాత్రమే కాకుండా విద్యలో కానీ, వైద్యంలో కానీ అన్ని ఉద్యోగాలలో కూడా బీసీలకు వర్గీకరణ ప్రతిపాదించిన ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి పీడీఎస్ డిమాండ్ చేస్తూ నేటితో మొదలైనటువంటి ఈ పోరాటాన్ని పీడీఎస్ బీసీ బిడ్డలకు మద్దతుగా ప్రకటిస్తూనే ఉండు వాళ్ళతో పోరాటాన్ని ఉధృతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. బీసీ తెలంగాణ బంద్కు పీడీఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ ఏరియా కమిటీ తరఫున పూర్తి మద్దతును ప్రకటిస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు జరిగినటువంటి బంద్లో సహకరించిన వాళ్ళ యజమానులకు, ప్రిన్సిపాల్లకు, మేనేజ్మెంట్, ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్ యజమానులందరికీ పీడీఎస్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క రాజకీయ కుట్రలను కావచ్చు, కుతంత్రాలు మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఈ వేసుకొని బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని మనకు అర్థమవుతా ఉన్నది. వెంటనే ఏదైతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లును ఆమోదించాలా, అట్లనే ఈ యొక్క బీసీ బిడ్డలకు విద్యలో కావచ్చు, జాబ్లలో కావచ్చు, ఎక్కడైనా సరే బీసీలకు వాళ్ళకి అన్నినట్టు 42% రిజర్వేషన్ అమలు చేయాలని పీడీఎస్ డిమాండ్.